హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. చాలా మంది బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ ట్రేడర్స్ మన కమెంట్ సెక్షన్ లో చాలా క్వశ్చన్స్ ని అడుగుతూ ఉంటారు. కానీ అన్ని క్వశ్చన్స్ కి నేను రైటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అందుకే రీసెంట్లీ కమెంట్ సెక్షన్ లో అడిగిన కొన్ని డౌట్స్ ని మీకు క్లారిఫై చేయాలి అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ హరికా రెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ సార్, మై ఆస్క్ ఇస్ ఇర్రిలెవెంట్ హియర్ బట్ కుడ్ యూ షేర్ ఎనీ స్టాక్ ఆప్షన్ హియర్. అంటే హరికా రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, నేను అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ ఇర్రిలెవెంట్ గా ఉండవచ్చు, కానీ కొన్ని స్టాక్ ఆప్షన్స్ ని సజెస్ట్ చేయగలరా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను స్టాక్ ఆప్షన్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయను, కాబట్టి మీరు ట్రేడ్ చేయడానికి స్టాక్ ఆప్షన్స్ ని నేను సజెస్ట్ చేయలేను. కానీ మీరు ఎలా స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలనే 3 క్రైటీరియాస్ ని నేను చెప్తాను, వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ క్రైటీరియా, మీరు సెలెక్ట్ చేసుకునే స్టాక్ అనేది ట్రెండింగ్ గా ఉండాలి. మార్కెట్ ఒక రేంజ్ లో కాకుండా రేంజ్ కి అవుట్ సైడ్ ట్రేడ్ చేయాలి. అలాంటి స్టాక్స్ ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఆ స్టాక్ లో లిక్విడిటీ ఉందా అని చూడాలి. లిక్విడిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో లిక్విడిటీ అనేది ఉండదు. మీరు బై చేస్తారు, మీకు ప్రాఫిట్ వస్తుంది, కానీ మీరు సెల్ చేయాలి అంటే అదర్ సైడ్ బయ్యర్ ఉన్నాడు, కాబట్టి మీరు సెల్ చేయలేరు. సో లిక్విడిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, రిస్క్ మేనేజ్మెంట్. స్టాక్ ఆప్షన్స్ అని వచ్చేటప్పటికి లాట్ సైజ్ అనేది ఒక స్టాక్ నుండి ఇంకో స్టాక్ కి వేరీ అవుతుంది. ఎప్పుడైతే లాట్ సైజ్ వేరీ అవుతుందో మీరు పెట్టే క్యాపిటల్ కూడా వేరీ అవుతుంది, అండ్ మీరు తీసుకునే రిస్క్ అనేది కూడా వేరీ అవుతుంది. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే ప్రతి ఒక్క స్టాక్ లోనూ ఒక రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ ని మీరు ప్రాపర్ గా మేనేజ్ చేయాలి. సో ఫస్ట్ మీరు ట్రెండింగ్ గా ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ లో లిక్విడిటీ ఉందా అని ఇంపార్టెంట్ గా చూడాలి. ఆ స్టాక్ లో సఫిషియెంట్ లిక్విడిటీ కనుక ఉండింది అంటే నెక్స్ట్ మీరు అనాలిసిస్ ప్రాసెస్ కి వెళ్ళాలి. ఇప్పుడు స్టాక్ బుల్లిష్ గా ఉందా, బేరిష్ గా ఉందా, నేను పుట్ ఆప్షన్ ని తీసుకోవాలా, కాల్ ఆప్షన్ ని తీసుకోవాలని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టాక్ లో ఉన్న లాట్ సైజ్ ని బట్టి మీరు రిస్క్ ని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఐ హోప్ మీ అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. అండ్ మీకు వీడియో నచ్చింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ కి వచ్చి ఏ వీడియోనైనా సెలెక్ట్ చేసుకుని ఆ వీడియోలో కమెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ ని మెన్షన్ చేయండి. తప్పకుండా మీ డౌట్ ని క్లారిఫై చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకు మీరు ఫస్ట్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. Thank you so much friends. I will see you in the next video.